Cancer Healer Center, a new beginning. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో 63 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు మిచెల్. రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులకు అవుట్ అయ్యారు. న్యూజిలాండ్ నడ్డి విరిచారు స్పిన్నర్లు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ చెరో 2 వికెట్లు తీశారు. రవీంద్ర జడేజాకు 1 వికెట్ పడింది. దేశంలో క్రికెట్ అభిమానుల ఆశలన్నీ కోహ్లీపైనే ఉన్నాయి. టాప్ ఆర్డర్తో పాటు కోహ్లీ ఆడితేనే మ్యాచ్ గెలుస్తుందని భావిస్తున్నారు అభిమానులు. దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ కొనసాగుతుంది. ఎక్కడికక్కడ జనం టీవీలకు అతుక్కుపోయారు. చెన్నై బీచ్లో ఎల్ఈడీ స్క్రీన్లో మ్యాచ్ తిలకిస్తున్నారు జనాలు. భారత్ గెలవాలంటూ దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు అభిమానులు. హర్యానా, పంచకులలో టీమిండియా జెర్సీలు ధరించి హోమం నిర్వహించారు క్రికెట్ లవర్స్. ప్రయాగ్రాజ్లో కిన్నెర సమాజ్ ఆశ్రమంలో హోమం నిర్వహించారు. న్యూజిలాండ్పై భారత్ గెలవాలని కిన్నెర సమాజ్ సాధువులు ప్రత్యేక పూజలు చేశారు. యూపీలోని వారణాసిలో క్రికెట్ అభిమానులు పూజలు నిర్వహించారు. న్యూజిలాండ్పై టీమిండియా గెలవాలని కోరుతూ సారంగనాథ్ మహాదేవ్ ఆలయంలో శివలింగానికి పాలాభిషేకం చేశారు. భారత జట్టు ప్రదర్శన చూస్తే ట్రోఫీ గెలుస్తుంది అన్న నమ్మకంగా ఉందన్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. ఇవాళ మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్పై భారత జట్టు గెలవాలని కాంక్షిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మీరెడ్డిపల్లిలో రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు 11,000 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులిచ్చింది. మొత్తం 55 నియోజకవర్గాల్లో పాఠశాలలు నిర్మించబోతుంది సర్కార్. ఒక్కో పాఠశాల నిర్మాణానికి 200 కోట్లు ఖర్చు చేయనుంది. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తోంది. కాంగ్రెస్ 3, సిపిఐకి 1 స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించాయి. కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీల అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికపై ఖర్గేతో చర్చించారు కేసీ వేణుగోపాల్. ఇప్పటికే టీపీసీసీ మెరిట్ రిపోర్ట్ అందజేయడంతో ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడారు ఖర్గే, కేసీ. ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితా వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో కాసేపట్లో సిపిఐ కార్యదర్శి వర్గం సమావేశం కానుంది. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ఖరారు చేయనున్నారు సిపిఐ నేతలు. నెల్లికంటి సత్యం యాదవ్, చాడా వెంకటరెడ్డి రేస్లో ఉన్నారు. మహిళా దినోత్సవం రోజు సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఎవరికిచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో 5 1 స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. మిగతా 4 స్థానాల కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. దాదాపు 30 మంది పోటీ పడుతున్నారు. బీసీల నుంచి రేసులో ప్రధానంగా బుద్దా వెంకన్న, బీదా రవిచంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి పేరు పరిశీలనలో ఉందంటున్నారు. ఎస్సీల నుంచి మాజీ మంత్రులు పీతల సుజాత, పరాస రత్నం, ప్రభాకర్ పేరును అధిష్టానం పరిశీలిస్తోంది. ఎస్సీ మాదిక సామాజిక వర్గం నుంచి కేఎస్ జవహర్ పేరు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమే కుట్ర జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2011లో కాంగ్రెస్ చేసిన కులగణన సర్వేని మోదీ ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు సీఎం. తమ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేను తప్పుపట్టిన బీజేపీ బీఆర్ఎస్ ను రుజువు చేయమంటే తోకముడిచాయని చెప్పారు. అయితే బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందన్నారు రేవంత్ రెడ్డి. చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేనేత కార్మికులకు 33 కోట్ల రుణాల రుణమాఫీకి ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. చేనేత కార్మికులకు 1,00,000 వరకు రుణాలు మాఫీ చేయనుంది ప్రభుత్వం. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు రుణ బకాయిలు మాఫీ కానున్నాయి. ప్రభుత్వ రంగంలో కూడా ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. శేర్లింగంపల్లిలో కెన్సివా ఫెసిలిటీ సెంటర్ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ భవన్లో ఈ నెల 11న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎల్లుండి మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పేదల ఇళ్లకు భూమి లేదని ప్రైవేట్ కంపెనీ 45 ఎకరాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఆదిలాబాద్ లో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి తాను ఆపలేదన్నారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి దగ్గర గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు రైల్వే అధికారులు. ఒంటిమిట్ట రాములవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఏప్రిల్ 5 నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలుంటాయని, ఏప్రిల్ 11న కళ్యాణం ఉంటుందని చెప్పారు.
రేపల్లెలో శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జిల్లా పామరు పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసును ఛేదించారు పోలీసులు. పాత కక్షలతో రాజులపాటి వెంకట రాజేష్ ను హత్య చేశారని చెప్పారు డీఎస్పీ ధీరజ్. విజయవాడలో నడి రోడ్డుపై అంబులెన్స్ తగలబడిపోయింది. రమేష్ హాస్పిటల్ కు చెందిన అంబులెన్స్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో సిబ్బంది పరుగులు తీశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖాలో మహిళలు ఆందోళనకు దిగారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఏర్పాటు చేసిన మద్యం షాపులకు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఎస్ఎల్బీసీ టర్నల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వాటి సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. ఓ కార్మికుడి మృతదేహం చేయని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. రెస్క్యూకు అడ్డంకిగా మారిన టీబీఎం మెషిన్ విడిభాగాలు కట్ చేసి టన్నల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి సహాయక బృందాలు. అయితే రాత్రికి మృతదేహం బయటికి తీసే అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక సమరానికి రెడీ అవుతోంది బీజేపీ. ఇప్పటికే ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో జోష్లో ఉన్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. సమాజానికి దూరంగా అడవుల్లో జీవించే ఆదివాసీ మహిళల మూలాలను ఫోటోలతో వెలికి తీయడం గొప్ప విషయమన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఫోటో ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎంది 2 నాలుకల ధోరణి అని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీ ఎందుకని ప్రశ్నించారు మందకృష్ణ మాదిగ. ఆఘ మేఘాల మీద గ్రూప్స్ ఫలితాల ప్రకటనపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ కూటమి సర్కారు విమర్శల వర్షం కురిపించారు మాజీ మంత్రి వేణు. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారన్నారు. సూపర్ 6 హామీల సాధన కోసం ఈ నెల 12న కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు తల్లిదండ్రులతో యువత పోరుకు రెడీ అవుతున్నట్లు చెప్పారు మాజీ మంత్రి వేణు. కాకినాడ జిల్లా పత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేన నేతలు వీరంగమాడారు. అయితే రోడ్డు ప్రధాన బాధితుడు వివరాలు చెప్పడానికి నిరాకరించిన మహిళా డాక్టర్తో పాటు రోగులను భయపెట్టారు వారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఒక్కరోజే 40 కోట్ల విలువైన 105 చోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 105 చోట్ల స్థానికులతో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. 303 పనులకు 60 రోజుల్లో పూర్తి చేసి కూటమి కార్యకర్తలతో కలిసి ప్రారంభిస్తామని ధీమాగా చెప్పారు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ప్రశంసలు కురిపించారు మంత్రి లోకేష్. ఈ స్థాయిలో ఒక రోజులో శంకుస్థాపనలు చేపట్టిన ఘనత దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చన్నారు. ఏపీలో మరో 2 గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి రెడీ అయింది ప్రభుత్వం. అమరావతి, శ్రీకాకుళం జిల్లాలో ఈ నిర్మాణం చేపట్టాలని డిసైడ్ అయింది. కన్సల్టెంట్ల నియామానికి ఆన్లైన్లో టెండర్ల దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు పెట్టింది ఏపీఏడీసీ. ఈ నెల 24న సాంకేతిక బిడ్, 27న ఫైనాన్షియల్ బిడ్ జరగనుంది. మాజీ మంత్రి విడుదల రజనిని అనుచరుడు రాకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడని కేసు పెట్టడంతో జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు ఆయనకు. ఏపీలో 2 ఐఏఎస్లకు కేంద్ర ప్రభుత్వం అదనపు కార్యదర్శి హోదా దక్కింది. సురేష్ కుమార్, ఆరోగ్య రాజ్కు అదనపు కార్యదర్శి హోదా ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం రేపాయి. కన్నేపల్లి మండలం సువర్ణాపూర్లో ఓ వ్యక్తి ఇంట్లో 4 బస్తాల విత్తనాలు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు దాడులు చేశారు. 140 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. 2ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఏలూరు జిల్లా కలకపర్రు ఫారెస్ట్ అధికారులు డ్రోన్లతో ఫీల్డ్ సర్వే చేస్తున్నారు. కొల్లేరు సరస్సు ప్రాంతంలో ఆక్రమణలపై సుప్రీం ఆదేశాలతో సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. కొల్లేరు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. సుప్రీంకోర్టు ఆర్డర్స్ పై కూటమి ప్రభుత్వం పిటిషన్ వేస్తుందని చెప్పారు. జనగామ జిల్లా ప్రజలను కోతులు హడలెత్తిస్తున్నాయి. యశ్వంతాపూర్లో కోతులు సంచరిస్తూ దాడులు చేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నంద్యాల జిల్లా సంగమయ్యపేటలో అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారు అధికారులు. ఓ ఇంట్లో అక్రమంగా దాచిన 72 బస్తాల రేషన్ బియ్యంని సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. యాదగిరిగుట్టలో 9వ రోజు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. స్వర్ణ గరుడ వాహనంపై లక్ష్మీ నరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి పెంటకోట కన్వెన్షన్ వరకు భారీ ర్యాలీ చేశారు.
ఫాల్కన్ స్కామ్ కేసులో సంస్థ చైర్మన్ అమర్దీప్ తో పాటు కంపెనీ సీఈఓ యోగేందర్ ఆస్తులపై ఫోకస్ చేసింది ఈడీ. ఇప్పటికే అమర్దీప్ కు చెందిన ప్రైవేట్ జెట్ సీజ్ చేశారు. 15 మందిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ ఓల్డ్ విలేజ్ లో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దూరి 16 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మేడ్చల్ జిల్లా మల్లంపేటలో రొయ్యలు, చేపల పేరుతో వ్యాపారాలు మోసాలకు పాల్పడుతున్నారు. అయితే తూకంలో మోసం చేస్తూ కిలో రొయ్యలు కొంటే 850 గ్రాములే ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వినియోగదారులు. గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై ఆందోళన చేశారు. ఇప్పటికే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గుజరాత్ అహ్మదాబాద్ లో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సాత్సు సాహిత్ ట్రస్ట్ ద్వారా తిరిగి ప్రచురించబడిన వివిధ పుస్తకాల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెన్నై తేనంపేటలోని అన్నా అరివారయంలో పార్టీ ఎంపీలతో సీఎం స్టాలిన్ భేటీ అయ్యారు. తమిళనాడు పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడంలో ఐక్యంగా నిలబడాలని ఆయన సూచించారు. పాట్నాలో బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ ధర్నాకు దిగారు. విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 65% రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ధర్నా చేశారాయన. తేజస్వి యాదవ్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ. తేజస్వి యాదవ్ మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమన్నారాయన. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో ఎయిమ్స్ లోని కార్డియాక్ విభాగంలో చేర్చారు. అయితే ప్రస్తుతం ధన్కడ్ ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు. ఢిల్లీలోని లోధీ గార్డెన్ లో వసంతోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హాజరయ్యారు. మంత్రులు, స్పీకర్ కూడా సీఎంతో పాటు స్ప్రింగ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో మహిళల బైక్ ర్యాలీ ప్రారంభించారు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అయితే శివశక్తి పేరుతో, స్మృతి పేరుతో ఢిల్లీ మహిళలు బైక్ ర్యాలీ చేయడం గర్వించదగ్గ విషయమన్నారు సీఎం రేఖా. ఉత్తరాఖండ్లోని కాశీపూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు సీఎం పుష్కర్ సింగ్. అయితే ఈ రోడ్ షోలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్లో హోలీ వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ మహిళా గ్రూపుల ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ హోలీ వేడుకలకు రంగులు తయారు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని నందగావ్, మథురాలోని వారం రోజుల ముందుగానే హోలీ వేడుకలు మొదలయ్యాయి. నగర వీధుల్లో యువతీ యువకులు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు చేసుకున్నారు. కన్నడ సినీ, రాజకీయ ప్రముఖులు రష్మిక మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కన్నడ నటి రమ్య ఆమెకు మద్దతుగా నిలిచారు. రష్మిక లాంటి హీరోయిన్లను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. Cancer Healer Center, a new beginning.